వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. స్టాక్ మార్కెట్ కొత్త సంవత్సరంలో వరుసగా మూడో రోజు అంటే ఇవాళ కూడా శుభారంభమే లభించింది. రెండు సూచీలు భారీ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ 110 పాయింట్లకు పైగా గెయిన్ అయి 84,667.20 వద్ద మొదలైంది. నిఫ్టీ 43 పాయింట్లు ప్లస్ అయి 25,935.10 పాయింట్ల వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 59,485.40 వద్ద ఆరంభమైంది. నిఫ్టీ బ్యాంక్ 58,172.80తో ప్రారంభమైంది. అయితే ఇన్వెస్టర్లలో కాస్త అప్రమత్తత కూడా కనిపించింది. రిలయన్స్ స్టాక్ విలువ మరింత బలపడుతోంది. కోల్గేట్ కంపెనీ షేర్ వాల్యూ 4% పడిపోయింది. హెచ్యుఎల్ కూడా నష్టాల్లోనే నడుస్తోంది. ఐఈఎక్స్, బంధన్ బ్యాంక్, ఐపీసీఎల్, సీజీ పవర్, వేదాంత కమిన్స్ స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు. డాలర్తో పోల్చితే రూపాయి విలువ కాస్త పెరిగి 87.79 వద్ద ఉంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ ర్యాలీ ప్రస్తుతానికి నిలిచిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ సేల్స్ స్వల్పంగానే పెరిగినా ఆదాయంతో పాటు లాభాలు మాత్రం బాగానే పెరిగాయి. దీంతో రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేర్కి మధ్యంతర డివిడెండ్ 19 రూపాయలు చెల్లించబోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండవ త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కన్సాలిడేట్గా 2,694 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ కన్నా ఇది 3.8% ఎక్కువ కావడం చెప్పుకోదగ్గ విషయం. జూలై, సెప్టెంబర్ మధ్య కాలంలో ఆదాయం 1.5% పెరిగి 16,388 కోట్లకు చేరింది. అమ్మకాలు స్వల్పంగా 2.1% మాత్రమే వృద్ధి చెందాయి. జీఎస్టీ రేట్లు తగ్గడం, వర్షాలు ఎక్కువ రోజులు పడడం కలిసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డివిడెండ్ చెల్లింపునకు డైరెక్టర్ల బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బొండాడ గ్రూప్లోని ఇంజనీరింగ్ కంపెనీకి మంచి అవకాశం లభించింది. అదాని గ్రూప్ నుంచి అదిరిపోయే ఆర్డర్ పొందింది. ఆ డీల్ వాల్యూతో పాటు ఇందులో భాగంగా చేయాల్సిన పనులు వివరాల్లోకి వెళ్తే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదాని గ్రీన్ ఎనర్జీ 6 లిమిటెడ్ సంయుక్తంగా 1,050 కోట్ల విలువైన ఓక్ ఆర్డర్ను బొండాడాకు ఇచ్చాయి. ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను పొందినట్లు బొండాడా సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం గుజరాత్లోని కావ్డా రెన్యూవల్ ఎనర్జీ పార్క్ వద్ద 650 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ చేయాలి. దీంతో పాటు డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, డెలివరీ, ప్యాకింగ్ కూడా నిర్వహించాలి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ తేదీ నుంచి ఏడాదిలోగా ఈ పనులన్నీ చేయాలి. ఏపీలోని ఆంధ్ర సిమెంట్స్ విస్తరణ పూర్తయింది. దీంతో ఉత్పత్తి సామర్థ్యమూ పెరిగింది. ఈ మేరకు కంపెనీ తాజాగా ప్రకటన చేసింది. అందులోని వివరాలు. ఆంధ్ర సిమెంట్స్ సంస్థకు ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీదుర్గాపురం వద్ద ప్లాంట్ ఉంది. అందులో సిమెంట్ క్లింకర్ ప్రొడక్షన్ మరియు గ్రైండింగ్ కెపాసిటీ పెంచే పనులు పూర్తయ్యాయి. దీంతో క్లింకర్ ఉత్పత్తి 2.30 మిలియన్ టన్నులకు పెరిగింది. గ్రైండింగ్ సామర్థ్యం 3 మిలియన్ టన్నులకు చేరింది. కొత్తగా 6 దశల ప్రీహీటర్ సైతం సిద్ధమైంది. సిమెంటు మిల్లు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ సంస్థ ఇంకా నష్టాల్లోనే నడుస్తుంది. తొలి 6 నెలల్లో 71.54 కోట్ల లాస్లో ఉంది. రెండో క్వార్టర్లో 78 కోట్లకు పైగా ఆదాయం రాగా సుమారు 42 కోట్ల నష్టం మూటగట్టుకుంది. ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకుగా నిలిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా మెరుస్తోంది. తాజాగా 2 అవార్డులను దక్కించుకునే శభాష్ అనిపించుకుంటోంది. ఆ పురస్కారాల వివరాలు ఇలా ఉన్నాయి. న్యూయార్క్లోని గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ ఈ ఏడాదికి గాను ఎస్బీఐకి 2 ప్రతిష్టాత్మక అవార్డులను బహూకరించింది. అందులో ఒక అవార్డు వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025 కాగా రెండో అవార్డు బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025. ప్రపంచ బ్యాంక్ లేదా ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. ఎస్బీఐలో ప్రస్తుతం 52 కోట్ల మంది అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. రోజుకి 65,000 మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంటోంది. ఈ విషయాలను ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో ప్రాసెస్ చేసిన పొటాటో ప్రోడక్ట్లకు కొన్ని దేశాల్లో మస్తు గిరాకీ నెలకొంది. అందువల్ల ఏకంగా 80% ఎగుమతులు అక్కడికే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI రిపోర్టు విడుదలైంది. భారత్లోని బంగాళాదుంపల ఉత్పత్తులకు ఆగ్నేయాసియా దేశాల మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఎక్స్పోర్టులో మెజారిటీ షేరు మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్, థాయిలాండ్కే వెళుతోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ రంగానికి సంబంధించిన మౌలిక వసతులు వేగంగా వృద్ధి చెందడం దీనికి దోహదపడింది. డీహైడ్రేటెడ్ పొటాటో గ్రాన్యూల్స్, పెల్లెట్ల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో $63.30 బిలియన్ చేరాయి. ఐరోపా సమస్యలు ఇండైరెక్ట్ గా ఇండియాకి ప్లస్ అయ్యాయి.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ఇంధన వ్యయాలు అధికంగా ఉండడంతో యూరప్ ఇబ్బందులు పడుతోంది. చైనా తనకు మాత్రమే ప్రియారిటీ ఇచ్చుకుంటోంది. అందువల్ల ఆసియాలోని స్నాక్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఇండస్ట్రీకి మన దేశమే ప్రధాన సరఫరాదారుగా మారింది. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.